హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అమర్ పిల్లల్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనోహరి కూడా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు నీలా వచ్చి మనోహరి కాలు పట్టుకుంటూ, అమ్మగారు, నాకు మీ దగ్గర శిష్యరికం చేయాలని ఉంది అంటూ మనోహరి కాలు పట్టుకుంటూ ఉంటుంది. ఏంటి నువ్వు నా కాలు పట్టుకున్నావని చెప్పి మనోహరి అంటూ ఉంటే, అప్పుడు నీలా, మీరు మామూలు కాదమ్మగారు, కలకాలం కలిసి ఉండాల్సిన వాళ్ళను 2 రోజుల్లో విడగొట్టేశారు అని చెప్పి, అసలు ఆ పెద్దావిడ ఒట్టి అమాయకురాలు. మీ కళ్ళు పడిన తర్వాత ఆ కాపురం చల్లగా ఉంటుందని ఆవిడ ఎలా అనుకుంటుందో అని చెప్పి అంటూ ఉంటే మనోహరి కోపంగా చూస్తూ ఉంటుంది. అమ్మగారు, నేనేమి ఆ ఉద్దేశంతో అనట్లేదు, మంచిగానే చెబుతున్నాను అని చెప్పి నీలా అంటూ ఉంటే, చేసిన వెటకారాలు చాలు, నాకు ఆకలిగా ఉంది, వెళ్ళి టిఫిన్ తీసుకురా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మరోవైపు అమర్ రాథోడ్ ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్తారు. డాక్టర్ సరస్వతికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత డాక్టర్ అక్కడున్న నర్సులతో గంటకి ఈవిడ్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి అని చెప్పి బయటకు వస్తుంది. డాక్టర్ బయటకు వచ్చిన తర్వాత అమర్తో మాట్లాడుతూ, ప్రస్తుతం ఆవిడ కండిషన్ ఏమీ బాగోలేదు, స్పృహలో లేరు అని చెప్పి అంటూ ఉంటుంది. అక్కడే ఉన్న రాథోడ్ డాక్టర్తో, డాక్టర్ గారు, నాకు ఒక చిన్న అనుమానం, నిన్న ఆవిడకి స్పృహ వచ్చింది, మాట్లాడాలంటున్నారంటూ మీరే మాకు ఫోన్ చేశారు. తర్వాత ఆవిడ హాస్పిటల్లో కనిపించడం లేదని, ఎక్కడికో వెళ్ళిపోయిందని కూడా మీరే చెప్పారు. ఆ తర్వాత ఉన్నట్టుండి ఆవిడకి కళ్ళు తిరగడంతో తనంతటా తానే వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయిందని చెప్పారు. ఇప్పుడు చూస్తే మేడం స్పృహలో లేరని అంటున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది డాక్టర్ అని చెప్పి రాథోడ్ డాక్టర్ని ప్రశ్నిస్తూ ఉంటే, ఏంటండి మీ అనుమానాలు, అసలు మీరెందుకు మమ్మల్ని అంతలా అనుమానిస్తున్నారు అని చెప్పి డాక్టర్ సీరియస్ అవ్వడంతో, అప్పుడు అమర్, సారీ డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను కడతాను, ఆవిడకు త్వరగా బాగైపోయేలాగా మీరు చూడండి, ఆవిడ బతకడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆవిడ నాతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నారని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఆ తర్వాత అమర్ రాథోడ్ని పక్కకు తీసుకొచ్చి, అసలు ఏంటి రాథోడ్, నువ్వు ఎందుకు డాక్టర్ గారిని అంతలా అనుమానిస్తున్నావని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు రాథోడ్, సార్, నిన్న మిస్ అమ్మ చెప్పినట్టుగా సరస్వతి మేడం ఆ ఊర్లో ఉండుంటే మరి హాస్పిటల్లో ఎలా ఉంటారు సార్? ఆ విషయం బట్టి చూస్తే డాక్టర్ చెప్పింది అబద్ధమనే కదా అని చెప్పి రాథోడ్ అంటాడు. చూడు రాథోడ్, మనిషి మీద నమ్మకం ఉంచవచ్చు, కానీ మరింత గుడ్డి నమ్మకం ఉండకూడదా అని చెప్పి అమర్ అంటాడు. సార్, ఒక్క మాట మీరు తప్పుగా అనుకోకపోతే మిస్ అమ్మని అక్కడ వదిలేసి వచ్చి మీరు తప్పు చేశారేమో అనిపిస్తుంది. మిస్ అమ్మ చాలా మంచిది సార్ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే, అప్పుడు అమర్, సరే రాథోడ్, నువ్వు చెప్పినట్టుగానే కాసేపు మిస్ అమ్మ మంచిదనుకుందాం. మిస్ అమ్మగా పిల్లలకు దగ్గరైంది, బాగీగా ఆరుకి దగ్గరైంది, అమ్మా నాన్నల మనసు గెలుచుకుంది, నగల విషయం కూడా కాసేపు వదిలేద్దాం. ఈ ప్రశ్నలకు నాకు సమాధానం చెప్పు రాథోడ్, ఎందుకు మిస్ అమ్మ నా పక్కన కూర్చొని మనోహరి స్థానంలో ముసుగులో తాళి కట్టించుకుంది, ఎందుకు ఇంటి కోడలిగా రావాలని అనుకుంది అని చెప్పి అమర్ రాథోడ్ని ప్రశ్నిస్తాడు. దాంతో రాథోడ్ ఏం సమాధానం చెప్పలేకపోతాడు. నాకు తెలుసు రాథోడ్, నువ్వు మిస్ అమ్మని ఒక చెల్లెల్లాగా భావిస్తున్నావు, అందుకే తనకి సపోర్ట్ చేయాలని చూస్తున్నావు, కానీ నేను మాత్రం నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్న మిస్ అమ్మను ఎప్పటికీ క్షమించను అని చెప్పి అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు రామ్మూర్తి ఇంట్లో బాగి రామ్మూర్తి ఇద్దరు కూడా బాధగా కూర్చొని ఉంటారు. మంగళ వాళ్ళిద్దరిని కూడా గమనిస్తూ ఉంటుంది. రామ్మూర్తి బాగితో, ఏదేమైనా రాత్రి బాబుగారితో నువ్వు అలా మాట్లాడి ఉండాల్సింది కాదమ్మా, నువ్వే కాస్త తగ్గి ఉండాల్సింది. ఇప్పుడు చూడు ఏమైందో, నిన్ననగా బాబుగారు వెళ్ళారు, ఇప్పటి వరకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు అని చెప్పి రామ్మూర్తి కొన్నిసార్లు పట్టు విడుపులు ఉండాలమ్మా అంటూ బాగీకి నచ్చ చెబుతూ ఉంటాడు. దాంతో బాగి, నాన్న, చిన్నప్పటి నుండి మీరు నాకు ఏం నేర్పించారు?
నా హక్కుల కోసం నేను పోరాడాలని, నిజం కోసం నిలబడాలని మీరు నాతో చెప్పారు కదా. నేను ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నాను. మా ఇద్దరికి జరిగింది కేవలం గొడవ అయితే నేను మీరు అన్నట్టుగానే కాస్త తగ్గి మాట్లాడేదాన్ని. కానీ ఆయన మన ఇద్దరిని అనుమానిస్తున్నారు. అక్కడ ఉన్నది సరస్వతి మేడం అని చెప్పి ఎంత చెబుతున్నా కూడా ఆయన ఇంకా మనల్ని అనుమానిస్తూనే ఉన్నారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అప్పుడు రామ్మూర్తి, అమ్మ బాగి, బాబుగారు అక్కడే ఉన్నారు, మన మీద నింద వేసిన మనోహరి అక్కడే ఉంది, అలాగే సరస్వతి మేడం కూడా హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నారు. మరి ఇక్కడ ఏముందని నువ్వు నిజం నిరూపించేంత వరకు ఇక్కడే ఉంటానని అంటున్నావు అని చెప్పి రామ్మూర్తి బాగీకి నచ్చ చెప్పి ఎలాగైనా సరే అమరింటికి పంపించాలని అనుకుంటూ ఉంటాడు. దాంతో మంగళ, అసలు నువ్వు బాగీకి ఏం చెబుతున్నావయ్యా? బాగీ ఎందుకు తగ్గాలి? ఆ మనిషికి మన ఇంటికి వచ్చిన పెద్దావిడ, ఆయన వెతుకుతున్న పెద్దావిడ ఒక్కరే అని ఎంత చెబుతున్నా వినిపించుకునేలాగా లేడు. అటువంటి మనిషి దగ్గరికి నీ కూతుర్ని పంపించి మళ్ళీ కష్టాలు పడమంటావా అని చెప్పి మంగళ అడ్డుపడుతూ ఉంటే అప్పుడు రామ్మూర్తి, నువ్వు ఎదుటి వాళ్ళ జీవితాలను చూస్తుండగానే నాశనం చేస్తావని తెలుసు, కానీ ఇలా నా కళ్ళ ముందే నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను, వెళ్ళు లోపలికి అంటూ మంగళ మీద విరుచుకుపడుతూ ఉంటాడు. దాంతో మంగళ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రామ్మూర్తి బాగి ఇద్దరు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ మాటలన్నీ కూడా ఆరు వింటుంది. వినేసిన తర్వాత బాధగా బయటకు వచ్చి ఏదో ఆలోచిస్తూ ఉంటే అప్పుడు గుప్తా, బాలిక, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు ఇలా ఆలోచిస్తున్నావంటే ఖచ్చితంగా మళ్ళీ ఏదో చేయబోతున్నావు, అందుకే నిన్ను ఆలోచించనివ్వను అని చెప్పి గుప్తా అడ్డుపడుతూ ఉంటాడు. అసలు ఏంటి గుప్తా గారు, మీరు ఇంత సెల్ఫిష్ లాగా ఆలోచిస్తున్నారేంటి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. అప్పుడు గుప్తా, ఏంటి బాలిక నువ్వేమంటున్నావు? నాది స్వార్థమా? అసలైన స్వార్థం ఎవరితో బాగా తెలుసులే. నేను నిజంగా స్వార్థపరుణ్ణి అయితే నేను ఇన్ని రోజులుగా భూలోకంలో చిక్కుకుపోవడానికి కారణం నువ్వేనని మా రాజుగారికి ఎప్పుడో చెప్పేవాడిని. నిన్ను మళ్ళీ భూలోకానికి రానివ్వకుండా చేసి నీకు శిక్షలు పడేలాగా చేసేవాడిని అని చెప్పి అసలైన స్వార్థం ఎవరితో బాగా తెలుసు. నన్ను మా రాజుగారి దగ్గర ఇరికించారు కదా అని చెప్పి అంటూ ఉంటే, సారీ గుప్తా గారు, ఏదో బాగీతో మాట్లాడదామంటే లోపల వాళ్ళిద్దరూ ఉన్నారు, అందుకే ఎలా అని ఆలోచిస్తూ ఆ టెన్షన్లో మిమ్మల్ని ఏదో అనేసాను, పట్టించుకోకండి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది బాలిక, వాళ్ళిద్దరినీ ఏమార్చడానికి ఒక మనిషి కావాలి అంతే కదా అని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఆరు, అవును గుప్తా గారు అంటూ గుప్తా వైపు చూస్తూ ఉంటుంది. నా వల్ల కాదు, నేను వెళ్ళను, ఒకవేళ వెళ్తే నన్ను వాళ్ళు గుర్తుపట్టేస్తారు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ప్లీజ్ గుప్తా గారు, మీరే ఏదో ఒక విధంగా వాళ్ళని మాటల్లో పెట్టాలి, అప్పుడు నేను బాగీతో మాట్లాడతానని చెప్పి ఆరు బతిమలాడటంతో అప్పుడు గుప్తా కోయిదోర్లాగా వేషం వేసుకొని వస్తాడు. అమ్మ పలుకు జగదంబ పలుకు అంటూ అలా కోయిదొర వేషం వేసుకుని గుప్తా ఇంటి బయట అరుస్తూ ఉంటే రామ్మూర్తి మంగళ ఇద్దరు కూడా బయటకు వస్తారు. నా జాతకం ఎలా ఉందో చెప్పండి అంటూ మంగళ గుప్తాని అడుగుతూ ఉంటే పరమ దరిద్రమైన జాతకం అని చెప్పి గుప్తా, అసలు ఇటువంటి జాతకం ఇప్పటి వరకు నేను చూడనే లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. తర్వాత ఆరు ఒంటరిగా కూర్చున్న బాగీ దగ్గరికి వచ్చి మిస్సమ్మ ఎలా ఉన్నావని చెప్పి చెవిలో అరుస్తూ ఉంటే ఒక్కసారిగా బాగీ కంగారు పడిపోతూ ఉంటుంది. అసలు మీరేంటక్క ఇక్కడ అని చెప్పి బాగీ అడగడంతో అప్పుడు ఆరు, నేను మా బంధువుల ఇంటికి వచ్చాను, అనుకోకుండా నిన్ను చూశాను అని చెప్పి నిన్ననే మాట్లాడుదాం అనుకుంటే నువ్వు మళ్ళీ కనిపించలేదని ఆరు అంటుంది. సరస్వతి మేడంని వెతకడానికి వెళ్ళినప్పుడు నేను మీకు కనిపించుంటానని బాగీ అంటుంది. అసలు ఏం జరిగింది అని ఆరు అడగడంతో బాగీ జరిగిందంతా కూడా ఆరుకి చెబుతూ ఉంటుంది. అప్పుడు ఆరు బాగీతో, నువ్వు ఇక్కడే ఉండి తప్పు చేస్తున్నావు మిస్సమ్మ, నువ్వు కూడా ఆయనతో పాటే వెళ్ళాల్సిందని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగీ, ఆయనతో ఉండడం ఎంత కష్టమో మీకు తెలియదక్క అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు ఆరు,
లేదు మిస్ అమ్మ, కష్టమైనప్పుడే మనం మరింత గట్టిగా పట్టుకోవాలి. నువ్వు ఎప్పుడైతే ఆ ఇంటికి వెళ్ళొద్దని అనుకున్నావో అప్పుడే మనోహరి గెలుపు మొదలైంది. మనోహరి గెలుపు మొదలైతే ఆ ఇంట్లో ఎవరో ఒకరు నష్టపోతారు. నీ కుటుంబాన్ని నువ్వే కాపాడుకోవాలి. అలా నీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే నువ్వు ఆ ఇంటికి వెళ్ళాలంటూ ఆరు బాగీకి నచ్చ చెబుతూ ఉంటుంది. రామ్మూర్తి కోయదొర వేషంలో ఉన్న గుప్తాతో, కోయదొర గారు, ఆ అమ్మని అడిగి నా పెద్ద కూతురు ఎక్కడుందో కాస్త చెబుతారా అని చెప్పి అంటూ ఉంటాడు. మీ పెద్ద కూతుర్లు ఇద్దరు మీ దగ్గర ఉన్నారు కదా అని గుప్తా అనగానే రామ్మూర్తి లోపలున్న బాగి ఒక్కసారిగా షాక్ అవుతారు. అంటే నేను అనేది మీ పెద్ద కూతురు, మీ చిన్న కూతురు ఇద్దరు కూడా మీ మనసులోనే ఉన్నారా అని చెప్పి కవర్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత గుప్తా, నువ్వు నీ పెద్ద కూతురు మీద ఇంత ప్రేమని పెంచుకున్నావో, నీ పెద్ద కూతురు మరణం గురించి తెలిస్తే నువ్వేమైపోతావో అని చెప్పి మనసులో అనుకుంటాడు. నా చిన్న కూతురికి తన భర్త కూడా మనస్పర్ధలు వచ్చాయని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే అప్పుడు గుప్తా, నీ చిన్న కూతురు కాపురం గురించి నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు. కాసేపట్లో నీ కూతురు నీ దగ్గరికి వచ్చి భర్త దగ్గరికి వెళ్తానంటుంది, కావాలంటే నువ్వే చూడని చెప్పి అంటూ ఉంటే బాగి ఆరు మాటల వల్ల మనసు మార్చుకొని రామ్మూర్తి దగ్గరికి వచ్చి, నాన్న నేను ఆ ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నానని చెప్పి అంటూ ఉంటే మంగళ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి పోరి, ఇప్పటి వరకు వెళ్ళనన్నావు కదా, ఇంతలోనే ఏమైందని చెప్పి అంటూ ఉంటే, నీ ప్రాబ్లం ఏంటి పిన్ని, వెళ్తానన్నా తిడతావు, వెళ్ళనన్నా తిడతావు అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు రామ్మూర్తి, దాని మాటలేవి నువ్వు పట్టించుకోకమ్మా, ఇప్పుడే వెళ్ళి నేను ఆటో తీసుకువస్తాను అని చెప్పి చాలా సంతోషపడిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో మనోహరి ఆటను కట్టించడం కోసం బాగి అయితే అమర్ ఇంట్లో అడుగు పెడుతుంది. మరి ఆ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.